నమస్తే అందరికీ. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, నెక్స్ట్ వీడియో విల్ బీ హౌ టు డిజైన్ ఏ వర్కౌట్ ప్యాటర్న్ అని చెప్పి. ఇప్పుడు నేను ఇట్లా ఈ వర్కౌట్ చేయమని చెప్పాను. సో ఎట్లా వర్కౌట్ ప్యాటర్న్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, మీరు ఏ వర్కౌట్ ప్యాటర్న్ ఫాలో అయినా సరే, పుష్ పుల్ లెగ్స్ ఫాలో అయినా, డ్యూయల్ మజిల్ అయినా సరే, బ్రో స్ప్లిట్ ఫాలో అయినా సరే, ఏ వర్కౌట్ ప్యాటర్న్ ఫాలో అయినా సరే, సో వర్కౌట్ ప్యాటర్న్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెస్ట్ వర్కౌట్ ప్యాటర్న్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్తాను. జనరల్గా ఈరోజు నాకు పుష్ డే ఉంది, బట్ నేను ఓన్లీ చెస్ట్ వర్కౌట్ ఒకటే చూపిస్తాను. అంటే చెస్ట్ వర్కౌట్ ప్యాటర్న్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, అది ఏ మజిల్ అయితే ట్రైన్ చేస్తున్నామో దాన్ని ప్రాపర్గా వార్మప్ చేయండి. జనరల్గా అందరూ ఏం చేస్తున్నారంటే డైలీ ఒకటే వార్మప్ చేస్తారు. అంటే ఏ మజిల్ ట్రైన్ చేస్తున్నాం దాని కాకుండా నార్మల్గా అన్ని మజిల్ వార్మప్ చేసేస్తూ ఉంటారు. సో దానివల్ల రిస్క్ ఆఫ్ ఇంజరీస్ పెరుగుతాయి. మీరు 100% ఇవ్వలేరు వర్కౌట్. యూజువల్లీ నేను పెగ్ డెక్ ఫ్లైస్ వార్మప్ సెట్గా చేస్తాను, ఎందుకంటే నా చెస్ట్ని ఫస్ట్ ఐసోలేట్ చేస్తాను. ఎందుకంటే నేను స్టార్టింగ్ కాంపౌండ్ మూమెంట్తో స్టార్ట్ చేస్తాను. మీరు కూడా అట్లా కాంపౌండ్ మూమెంట్తో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఒక 1-2 సెట్స్ వార్మప్గా చేయండి. అంటే లైట్గా 20% వెయిట్ వేసుకొని చేయండి. మీరైతే మెయిన్ సెట్ ఉంటే 20% వేసుకోండి. యూజువల్లీ నాకు నా వర్కౌట్లో పెగ్ డెక్ ఫ్లైస్ లేదు, కేబుల్ ఫ్లైస్ చేస్తాను, బట్ వార్మప్ కోసం. ఫస్ట్ వేరియేషన్ పుషప్స్ తో స్టార్ట్ చేస్తున్నా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారు అంటే బాడీ వెయిట్స్ మూవ్మెంట్ అవాయిడ్ చేస్తున్నారు, అసలు ప్రాక్టీస్ చేస్తలేరు. ఐ నో, నాకు కూడా తెలుసు ఫస్ట్ కొంచెం టఫ్ అవుతుంది రావడానికి, బట్ ప్రాక్టీస్ చేయండి. బాడీ వెయిట్ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిట్ చేయముందు ఎవడైనా లేపుతాడు, మీ బాడీని మీరు లేపుకోవాలి. అట్లా అని చెప్పి నేను రాంగ్ అని కరెక్ట్ ప్రాపర్ పుషప్ కొట్టేసేయండి అని అంటలేదు. టైం పడుతుంది, బట్ నేర్చుకోండి. ఒకవేళ మీకు పుషప్ అంతా ప్రాపర్గా వస్తున్నాయి, ఈజీగా కొట్టేస్తున్నాం, ఒక 30-40 పుషప్స్ ఈజీగా వస్తున్నాయి అనుకుంటే, ఇంటర్మీడియట్ లెవెల్ అడ్వాన్స్ వాళ్ళు అయితే, ఎవరికైతే లోవర్ చెస్ట్ కూడా కొంచెం వీక్ ఉంటుందో వాళ్ళైతే ఈ బార్ డిప్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న వర్కౌట్. బాడీ వెయిట్స్ మూవ్మెంట్ అస్సలు అవాయిడ్ చేయకండి. సెకండ్ వేరియేషన్ బార్వెల్ ప్రెస్. బార్బెల్కి ఆల్టర్నేటివ్ ఏదంటే ఇంక్లైన్ డబుల్ ప్రెస్. ఒకవేళ మీరు బెంచ్ ప్రెస్ చేస్తే, ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేస్తే ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ పెట్టుకోండి. ఒకవేళ మీరు ఫ్లాట్ డంబుల్ ప్రెస్ చేస్తే ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్ పెట్టుకోండి. థర్డ్ వేరియేషన్ నాకు ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఇక నేను ఇట్లనే ఫాలో అవ్వమని నేను చెప్పాను. బెంచ్ ప్రెస్ అయినా చేయొచ్చు, ఫ్లాట్ డబుల్ ప్రెస్ అయినా చేయొచ్చు. సెకండ్ మీరు ఇంక్లైన్ బెంచ్ అయినా చేయొచ్చు, ఇంక్లైన్ డబుల్ అయినా చేయొచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నా అప్పర్ చెస్ట్ కొంచెం వీక్, సో నేను అందుకనే ఇంక్లైన్ బార్బెల్తో స్టార్ట్ చేసిన, ఆర్ఎల్స్ ఇంక్లైన్ డబుల్తో స్టార్ట్ చేసిన. మీకు అప్పర్ చెస్ట్ స్ట్రాంగ్ ఉండి మిడ్ చెస్ట్ వీక్ ఉంటే మీరు బెంచ్ ప్రెస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మీకు కూడా అప్పర్ చెస్ట్ వీక్ ఉంటే మీరు ఫస్ట్ ఇంక్లైన్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు స్ట్రెంత్ బేస్డ్ పవర్ లిఫ్టింగ్ కేటగిరీ కూడా వెళ్దాం అనుకుంటే ఫస్ట్ మీరు బెంచ్ ప్రెస్తోనే స్టార్ట్ చేయండి. కాకండి, మీరు ఇంక్లైన్ బార్బుల్ చేస్తే ఫ్లాట్ డంబుల్ చేయండి, ఫ్లాట్ బెంచ్ చేస్తే ఇంక్లైన్ డంబుల్ చేయండి. అట్లానేం రూల్ లేదు, 2 బార్బుల్స్ కూడా చేయొచ్చు, 2 డంబుల్స్ కూడా చేయొచ్చు. బట్ నా ఎక్స్పీరియన్స్ కోసం చెప్తున్నా అంటే ఒక డంబుల్స్తో వెళ్ళి ఇంకోటి బార్బుల్తో చేయండి. అది మీ ఇష్టం, ఆల్టర్నేట్గా మీరు ఎట్లయినా డిజైన్ చేసుకోవచ్చు. అందుకని నేను అన్నీ చూపిస్తున్నాను. ఇంక్లైన్ బెంచ్, ఇంక్లైన్ డంబుల్, ఫ్లాట్ డంబుల్, ఫ్లాట్ బెంచ్ అన్నీ చూపిస్తున్నాను. మీరు ఏవైనా 2 పెట్టుకోండి అంతే. త్రీ వేరియేషన్, ఒకటి బాడీ వెయిట్ మూవ్మెంట్, 2 హెవీ కాంపౌండ్ మూవ్మెంట్ చూపించిన. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి ఫ్లైస్. మీరు ఏ ఫ్లై అయినా పెట్టుకోవచ్చు. నేను కేబుల్ ఫ్లై చేస్తున్నాను. క్విక్ చెస్ట్ ఇంకా లోవర్ చెస్ట్ ఎంగేజ్ చేద్దామని చెప్పి నేను ఫ్లై మూమెంట్ ఈ పై నుంచి కింద డైరెక్షన్ పెట్టుకుంటున్నాను. తర్వాత వేరియేషన్ కూడా చూపిస్తాను, కింద నుంచి పై పెట్టుకునేది.
ఎవరైతే అప్పర్ చెస్ట్ వీక్ ఉంటుందో వాళ్ళు కింద పెట్టుకోండి. ఒకవేళ మీరు కేబుల్ ఫ్లైస్ లోవర్ చెస్ట్, అప్పర్ చెస్ట్, మిడ్ చెస్ట్ అట్లా కాకుండా కంప్లీట్ ఫుల్ చెస్ట్ ఐసోలేట్ చేద్దాం, నాకు అట్లా ఏం స్ట్రాంగ్ అండ్ వీక్ అట్లా ఏం లేదు అనుకుంటే మీరు పెగ్ డెక్ ఫ్లైస్ మీద కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు లోవర్ చెస్ట్ వీక్ కాబట్టి నేను కేబుల్ ఫ్లై చేస్తాను. మీకు మోడరేట్గానే ఉంది అంటే మీరు పెగ్ ఫ్లైస్ చేయండి. థర్డ్ ఫ్లై మూమెంట్ ఒకటే కాంపౌండ్ మూమెంట్ చేస్తారు, వాళ్ళు డబుల్ ఫ్లైస్ కూడా చేయొచ్చు. నేనైతే డబుల్ ఫ్లైస్ చేయను, ఎందుకంటే నేను మెజారిటీ అన్ని కాంపౌండ్ మూమెంట్స్ ఉంటే ఒక్కటే ఫ్లై మూమెంట్ అది కేబుల్ ఫ్లైస్ చేస్తాను. మీ ఇష్టం, మీరు ఇంకా మంచిగా వెయిట్ వేసి ఐసోలేట్ చేద్దాం అనుకుంటే డబుల్ ఫ్లైస్ కూడా బెస్ట్ ఆప్షన్. పర్టికులర్గా లోవర్ చెస్ట్ని యాక్టివేట్ చేయాలనుకుంటారు, నేను ఆల్రెడీ నా వీడియోస్లో కూడా చెప్పినాను, మీరు లోవర్ చెస్ట్ని యాక్టివేట్ చేయాలనుకుంటే ఈ డిక్లైన్ డంబుల్, ఈ డిక్లైన్ బార్బుల్ అయితే పక్కన పెట్టేసేది, వర్స్ట్ వర్కౌట్స్ అవి అయితే దానికి మీ షోల్డర్ ఇంజురీ ఎక్కువ అవుతుంది. సో మీరు పర్టికులర్గా మన లోవర్ చెస్ట్ని ఎంగేజ్ చేయాలనుకుంటే మీరు బార్ డిప్ చేయొచ్చు, బెస్ట్ ఆప్షన్. ఆర్ఎల్స్ ఇట్లా మీ జిమ్లో ఈ ఐసోలేషన్ చెస్ట్ ప్రెస్ ఉంటుంది. పర్టికులర్గా దీంట్లో ఏంటంటే స్టెబిలిటీ అనేది ఉంటుంది, సో సపోర్ట్ అనేది ఉంటుంది. మీరు 90% మీ చెస్ట్ని ఎంగేజ్ చేస్తారు. సో ఇట్లాంటి చెస్ట్ ప్రెస్ని కూడా పెట్టుకోవచ్చు. అప్పర్ చెస్ట్ని టార్గెట్ చేయాలనుకుంటున్నాం అంటే ఇట్లాంటి ప్రెస్ మిషన్స్ కూడా ఉంటాయి మీ జిమ్లో. ఆర్ఎల్స్ మీరు లేకపోతే చెప్పిన ఇంక్లైన్ డంబుల్ లేదంటే ఫ్లైలో కూడా చూపిస్తున్నాను నేను అప్పర్ చెస్ట్ని ఎట్లా యాక్టివేట్ చేయాలనుకుంటే. మీ దగ్గర మీ జిమ్లో ఇట్లాంటి మెషిన్ ప్రెస్ ఉంటే సో దీని మీద కూడా మీరు మంచిగా ఐసోలేట్ చేయొచ్చు అప్పర్ చెస్ట్ని. ఇప్పుడు ఇన్ని వేరియేషన్స్ చూపించినా కదా, ఫ్లైస్, ప్రెస్ మూమెంట్స్, నార్మల్గా బార్బల్, డంబల్, ఇవన్నీ మీకు డౌట్ రావచ్చు అంటే మేము ఎన్ని పెట్టుకోవాలని చెప్పి. ఒకవేళ మీరు పుష్ పుల్ లెగ్స్ ఫాలో అవుతుంటే జనరల్గా మీకు చెస్ట్కి ఎన్ని ఉంటాయి, 3 వేరియేషన్స్ ఉండొచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక బాడీ వెయిట్ మూమెంట్, ఒక కాంపౌండ్ మూమెంట్, ఒక ఫ్లై మూమెంట్ పెట్టుకోండి. డ్యూయల్ మజిల్ ఫాలో అవుతున్నారంటే 4 వేరియేషన్స్ పెట్టుకోండి. ఒక బాడీ వెయిట్ మూమెంట్, 2 కాంపౌండ్ మూమెంట్స్, ఒక ఐసోలేషన్ మూమెంట్. ఆర్ఎల్స్ ఒక బాడీ వెయిట్ మూమెంట్, 1 కాంపౌండ్ మూమెంట్, 2 ఐసోలేషన్. సూపర్ సెట్స్ గురించి మాట్లాడదాం. సూపర్ సెట్స్ మ్యాండేటరీ అనేది కాదు, ఒకవేళ మీరు సూపర్ సెట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ఎట్లా పెట్టుకోండి అంటే ఒక ప్రెస్ మూమెంట్ తర్వాత ఒక ఫ్లై మూమెంట్ పెట్టుకోండి. వెంటనే 2 ఫ్లైస్ పెట్టుకోకండి, 2 ప్రెసెస్ కూడా పెట్టుకోకండి. ఒక ప్రెస్ మూమెంట్, ఒక ఫ్లై మూమెంట్ పెట్టుకోండి. కొంతమందికి మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, మేజర్ ఈ ప్రాబ్లమ్ ఆర్మ్స్లో ఉంటుంది, లేదంటే షోల్డర్లో ఉంటుంది, బ్యాక్లో ఉంటుంది, తక్కువ ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెస్ట్లో. సో ఒకవేళ మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మీరు ఇట్లా యూనిలాటరల్ మూమెంట్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. మెషిన్ మీద చేయండి, డంబల్స్ మీద నేను రికమెండ్ చేయను, ఎందుకంటే స్టెబిలిటీ అనేది ఉండదు. సో మీరు మెషిన్ మీద చేయండి, ఓవర్ చెస్ట్లో అయినా సరే ఏ మెషిన్లో అయినా మెషిన్ మీద పర్ఫామ్ చేయండి. ఆర్ఎల్స్ ఇట్లా ఫ్లైస్ మీద కూడా చేయొచ్చు, పెగ్ డెక్ ఫ్లైస్ మీద యూనిలాటరల్ మూమెంట్. కేబుల్ ఫ్లై మీద అయితే చేయకండి, స్టెబిలిటీ కుదరదు, దాని మీద అసలు పాసిబుల్ కూడా కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ డ్రాప్ సెట్ గురించి చెప్తాను. డ్రాప్ సెట్ ఎట్లా చేస్తున్నారంటే వెయిట్ని కంప్లీట్గా డ్రాప్ చేస్తారు, లేదంటే వెయిట్ని ఒక 10 to 20% డ్రాప్ చేసి, ఇట్లా కాదు. ఇప్పుడు మీరు పర్ఫామ్ చేసే వెయిట్లో 40 to 50% డ్రాప్ చేసి పర్ఫామ్ చేయండి. ఇప్పుడు నేను పెగ్ డెక్ ఫ్లైస్లో వేరియేషన్ అయినా వెయిట్స్ డ్రాప్ చేయొచ్చు, ప్రెస్ మూమెంట్ చేయొచ్చు, ఫ్లై మూమెంట్స్లో కూడా చేయొచ్చు. 3 kgs తోటి పెగ్ ఫ్లైస్ పర్ఫామ్ చేస్తున్నా, దీన్ని ఎట్లా డ్రాప్ చేస్తాను చూడండి.
ఫస్ట్ 40 kgs తోటి ఫ్లై చేసేస్తున్నా. వెంటనే ఇమీడియట్గా వెయిట్ని డ్రాప్ చేయండి. అంటే మీరు డ్రాప్ చేయండి అంటే ఏం చేస్తారంటే 40 to 35 పెట్టడం, 30 పెట్టడం ఇట్లా ఇస్తారు. అట్లా కాదు, 50% వెయిట్ ఆర్ 60% వెయిట్. అంటే ఇప్పుడు మనం 20 కానీ 25 కానీ పెట్టుకోవాలి. సో మీ డిపెండ్స్, మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో దాన్ని బట్టి 50% 60% వెయిట్ని వేసి మళ్ళీ వెంటనే పర్ఫామ్ చేయండి. ఇట్లా చెస్ట్ మధ్యలో లైన్ రావాలి, సపరేషన్ కావాలనుకుంటారు కదా, ఇది రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీ చెస్ట్ బిల్డ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, దీన్ని ఇంకా ఎక్కువ టైం చేస్తుంది. 10 years నుంచి ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు ఈ లైన్ వచ్చి ఇట్లా సపరేషన్ ఉంటుంది మంచిగా, లోవర్ చెస్ట్ ఇట్లా ఈ లైన్. సో మీరు కూడా మంచిగా చెస్ట్ని ఫస్ట్ బిల్డ్ చేయండి. దీన్ని చేజ్ చేయకండి. ఇట్లా చేజ్ చేయడం కోసం ఇట్లా ప్లేట్ బట్టి ఇట్లా ముందుకు చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది. మీకు కెమెరాలో మంచిగా కనబడుతుందో ఇక్కడ ఎయిర్ ఉండడం వల్ల కనబడతలేదు, లేదంటే ఎయిర్ లేకపోతే నాకు ఇట్లా ఈ లైన్ మంచిగా కనబడుతుంది. చెస్ట్ డామినెంట్ కాబట్టి అట్లా కనబడుతుంది. సో మిగతా వాళ్ళకి కనబడకపోవచ్చు. మీరైతే దీన్ని చేజ్ చేయకండి, అంటే ఇదే బిల్డ్ అవుతుంది. ఇన్నున్నా మీరు ఏ మజిల్ అయితే ఇట్ చేద్దాం అనుకుంటారో, మీకు ఏదైతే వీక్ ఉంది, ఏదైతే స్ట్రాంగ్ ఉందో దాని మీద బేస్ అయ్యి మీ వర్కౌట్ ప్యాటర్న్ని డిజైన్ చేసుకోండి. నేను అందుకని అన్నీ చూపిస్తున్నాను. మీకు ఇంబ్యాలెన్స్ ఉన్నా, మజిల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఏదైనా వీక్ పాయింట్ ఉన్నా, ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ ఉన్నా దాన్ని అవాయిడ్ చేసేసి మీరు యాడ్ చేసుకుని మీ వర్కౌట్ ప్యాటర్న్ని డిజైన్ చేసుకోండి. అందుకని చెప్తున్నా, నేను ఇదే పర్టికులర్గా చేయమని ఏ వర్కౌట్ని చూపిస్తలేను. జస్ట్ నేను ఒక బ్రీఫ్గా చెప్తున్నాను. ఇవి ఇంప్లిమెంట్ చేసుకుని మీరు వర్కౌట్ ప్యాటర్న్ని డిజైన్ చేసుకోవాలి. కంప్లీట్ చెస్ట్ వర్కౌట్ ప్యాటర్న్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్పినాను. నెక్స్ట్ వీడియో బ్యాక్ వర్కౌట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఇక్కడ దాకా చూసారు కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, కమెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా జస్ట్ నాకు ఒక కమెంట్ చేయండి. నేను రిగార్డింగ్ దానికి షార్ట్ అయినా రీల్ అయినా చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. మేక్ షూర్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. See you in the next video.